నిన్న ఎల్కతుర్తి వద్ద కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి బహిరంగ సభ అది సాధారణ సభ కాదు, ఒక బాహుబలి సభ. ఆ సభ పూజ్యనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకులైన శ్రీ కేసీఆర్ గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక ప్రేమ, నమ్మకం, విశ్వాసం, అచంచలమైనటువంటి ప్రజలకు వారి పట్ల ఉన్నటువంటి ఒక భక్తికి నిదర్శనంగా యావత్ తెలంగాణ నలుమూలల నుండి వచ్చేసి ఆ సభనంతా కూడా విజయవంతం చేసినారు. తెలంగాణకు కేసీఆర్కు ఉన్నటువంటి పేగు బంధాన్ని, అనుబంధాన్ని మరొక్కసారి ఎల్కతుర్తి సభ ద్వారా ప్రజలు రుజువు చేసి చూపించినారు. తెలంగాణ స్వంత పార్టీ పుట్టినరోజును నిన్న జరుపుకున్నటువంటి ఒక సందర్భంగా అక్కడికి మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా విచ్చేసినటువంటి లక్షలాది మంది అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, పెద్దలకు, ఆత్మీయులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. మండు టెండను లెక్క చేయకుండా గుండెల్లో కొలువైనటువంటి కేసీఆర్ను చూసేందుకు, ఆయన చెప్పేటువంటి ఒక సందేశాన్ని వినేందుకు ఎల్కతుర్తికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పాదాలకు వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ వరంగల్ సభను నిర్వహించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా ఒక ఆర్మీ కోఆర్డినేట్ చేసినట్టుగా, ఆర్మీ నిర్వహించినట్టుగా ఆ సభ నిర్వహణలో అహోరాత్రులు కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి అనేక మంది, వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ గారు అనేక సభలు నిర్వహించినారు. ఇదే వరంగల్లో నేషనల్ మీడియా కోడై కూసేటువంటి ఒక రీతిలో గిన్నీస్ రికార్డును తలదన్నేటువంటి ఒక రీతిలో పెద్ద పెద్ద సభలు పెట్టినటువంటి ఒక చరిత్ర మనం గతంలో చూసినాం. 2013-12 ఆ ప్రాంతంలో పెట్టినట్టు సభ, ఇట్ వాజ్ ఎ హిస్టరీ దట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సముద్రం లాంటి సభగా ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కినటువంటి ఒక సభ, దాన్ని తలదన్నేటువంటి ఒక రీతిలో నిన్న ఎల్కతుర్తి సభ విజయవంతమైంది. ఇది కేసీఆర్ గారిపై ప్రజలకు ఉన్నటువంటి ఒక విశ్వాసానికి, నమ్మకానికి మరొక్కసారి ప్రతీక. ఎల్కతుర్తి కేసీఆర్ గారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటింది అని చెప్పని మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిపై ప్రేమ మాత్రమే కాదు, 16 నెలలుగా రేవంత్ రెడ్డి యొక్క రాక్షస పాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఒక బాధలు కూడా వ్యక్తీకరించేందుకోసం అని చెప్పని ప్రజలందరూ కూడా పొలోమని వచ్చి కేసీఆర్ గారు మాకు అండగా ఉంటారనేటువంటి ఒక నమ్మకంతో కూడా ఈ సభకు వచ్చేసినట్టుగా స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మొగ లేదు, పొలోమని ఇన్ని లక్షల మంది, బహుశా భారతదేశంలోనే కాదు కాంటెంపరీ పాలిటిక్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇంత పెద్ద మీటింగ్ ఎక్కడా కూడా జరిగినటువంటి ఒక దాఖలాలు లేవు. ఇది ముమ్మాటికి 2-3 సంకేతాలు పంపిస్తూ ఉంది. ఒకటి, మూడ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ విత్
KCR. People have faith and belief in KCR. Mood of the people is that BRS will have to come back to power అని చెప్పని బలంగా ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ప్రజలు ఆ సభకు వచ్చి ప్రకటించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి, కేసీఆర్కు మించినటువంటి ఒక చరిష్మా కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగిన చరిస్మాటిక్ లీడర్ భారతదేశంలోనే లేడు అని చెప్పని నిన్న జరిగినటువంటి ఒక సభ ద్వారా రుజువైనట్టుగా నేను భావిస్తా ఉన్నాను. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ గారి సభ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పని అంతోకింతో అవగాహన ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పూనుకుందనగానే వాళ్ళ వెన్నుల్లో వణుకు మొదలైంది. వాళ్ళ పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు. ఎక్కడికక్కడ మండుటెండల్లో ప్రజలు గుండెల్లో కేసీఆర్ను పెట్టుకొని వాళ్ళంతా వందల కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తూ ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైంధవ పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు. అడ్డమైనటువంటి డైవర్షన్స్కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం చేసినారు. దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం 20-30 కిలోమీటర్ల అంతా కూడా ఒక జనసముద్రం మారి ట్రాఫిక్ జామ్లో దాదాపు 5-10 గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు, జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు. కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలికి బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను పోలీసు గారి ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు ఎంతెంత అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో, అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ సైనికులు కానీ ప్రజలు కానీ మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది రెఫరెండం, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనకు ఇది రెఫరెండం. ఒకవేళ నిజంగానే గనక రేవంత్ రెడ్డి పాలనలో గనక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నట్టయితే 25 లక్షల మంది ఆ సభకు వచ్చిండేవాళ్ళు కాదు. ఇవాళ 25 లక్షల మంది వచ్చి జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అని చెప్పని నినదించిందంటేనే, కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు కూడా చప్పట్లతో స్వాగతించిందంటేనే, ఈలలతో చప్పట్లతో స్వాగతించిందంటేనే రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడు ఎంత నీచమైనటువంటి పరిపాలన అందిస్తా ఉండు, ఎంత రాక్షస పాలన అందిస్తా ఉండు, ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా అణచివేతకు గురి చేస్తా ఉంది అనేటువంటి ఒక విషయం కూడా స్పష్టమైంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేల్చుకున్నాం. ఇవాళ విషయం ఏంటంటే నిన్న చెప్తున్నారు మిత్రులు, రేవంత్ రెడ్డి గారు రజతోత్సవ సభానంగానే ఇంట్లోనే కూర్చున్నాడట, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేదట. తలుపు పెట్టుకొని ఇంట్లో టీవీ కత్తుక్కొని కూర్చున్నట్టుగా సభను చూస్తా అని చెప్పని ఆశపడ్డాడు. ఎక్కడన్నా కేసీఆర్ గారు నా పేరు తీయకపోతాడా, నన్ను తిట్టకపోతాడా, మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయకపోతానా అని చెప్పని ఆబగా ఎదురు చూసిండట. కానీ కేసీఆర్ గారు పరికరాల పేరు ఎందుకు బయటకు తీయాలా అని చెప్పని ఆయన శుతిమెత్తగా ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేసిండు. చెప్పకపోతే అలిగి రాత్రి అన్నం తినకుండా పడుకున్నాడు రేవంత్ రెడ్డి. నన్ను ఒక్క మాట అనడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు, ఇంత పెద్ద మీటింగ్ పెట్టే ఒక్క మాట అనడా అని అననట్టు అర్థం కానట్టు అన్నాడు అని చెప్పని అలిగి అన్నం తినలేదట. మళ్ళీ ఆ బాధతోటి ఆ 4 మంత్రులను పిలిచి ఎట్లా నన్ను అనలేదు, కనీసం మీరన్న ప్రెస్ మీట్ పెట్టండి అంటే వాళ్ళు అడ్డమైనటువంటి రీతిలో కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన అవాకులు చవాకులు వేలుతూ అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక విషయం, తెలంగాణ ఇచ్చింది అని చెప్పని వాళ్ళ